సార్ నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్ బేస్ గారు. రైట్ సార్. ఈ మధ్య పెన్నీ స్టాక్ కొన్నారని విన్నాను. మంచి గట్టిగానే కొన్నట్టున్నారు. అవునండి. మాకు కూడా చెప్తే వద్దులేండి, పెన్నీ స్టాక్ కదా తీసుకుంటుంది అందులో. ఓకే. అదే. అంటే మరి మీరు కొన్నారంటే మాకు నమ్మకం. గణేష్ గారు కొన్నారు అంటే ఇదేదో సూపర్ ఒక రిటైర్మెంట్ స్టాక్ అండి. అచ్చా. ఇప్పుడు ప్రతి అంటే ఎవరైనా సరే ఎనీ ఇన్వెస్టర్ మనం తీసుకుంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఏదో ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అయి ఉంటుంది. ఓకే. అంటే మనం అవును. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరిని తీసుకున్నా వాళ్ళకు ఒక 10 స్టాక్లు ఉండొచ్చు. 10లో ఒకటో రెండో అవుట్ పెర్ఫార్మ్ చేస్తాయి, స్టాక్స్ అవుట్ పెర్ఫార్మ్ చేస్తాయి. ఓకే. సో అప్పుడే మీకు వెల్త్ కనపడుతుంది. ఇప్పుడు ఓకే. మామూలుగా కన్సిస్టెంట్గా రిటర్న్ రావడం అనేది ఒకటి, ఎవ్రీ ఇయర్ ఒక 15%, 20%, 25% అట్లా కాకుండా ఒక స్టాక్ ఏదన్నా ఒక స్మాల్ క్యాప్ అనేది అవుట్ పెర్ఫార్మ్ చేసినప్పుడు అది 10x 15x అయినప్పుడు పోర్ట్ఫోలియోకి స్ట్రెంత్ వస్తుంది. అవును. అట్ ద సేమ్ టైం అది కార్పస్ కనపడుతుంది. ఓకే. సపోజ్ మనం ఒక 1 crore పెట్టాం, 20 lakhs ఒక స్టాక్లో పెట్టాం, రిమైనింగ్ 80 lakhs ఒక 50 lakhs ఇస్తే ఈ 20 lakhs పెట్టింది మల్టీ బ్యాగర్ అయింది అనుకోండి, ఓ 15x అయింది అనుకోండి, అది మీకు 3 crores అవుతుంది కదా రఫ్లీ. కరెక్ట్. సో అప్పుడు మీకు అది వెల్త్ కనబడుతుంది అండి. సో అట్లా ఆ పాయింట్లో ఏంటంటే మనం కొన్ని ఇట్లా పెన్నీ ఇలాంటివి స్టాక్స్ పెట్టాలి సార్. అదే అంటున్నా సార్. ఇప్పుడు మాకు ఇవాళ మన థీమ్ ఏంటంటే ఒక కంపెనీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పెన్నీ స్టాక్ అన్నారు మీరు. దాన్ని నాకు ఎలా గుర్తుపట్టాలి ఇది పెన్నీ ఖచ్చితంగా రేపు పొద్దున్న పెర్ఫామ్ చేస్తుంది అని నాకు ఎలా అంటే తెలియాలి? ఓన్లీ బిజినెస్ అండి. ఇప్పుడు మనం కూడా తీసుకున్నప్పుడు ఎనీ స్టాక్ స్టార్టింగ్లో అది పెన్నీ స్టాక్ స్మాల్ క్యాప్ అయి ఉంటుంది, స్మాల్ క్యాప్ నుండి మిడ్ క్యాప్ అవుతుంది, మిడ్ క్యాప్ నుండి లార్జ్ క్యాప్ అవుతుంది. ఇది జర్నీ కదండి జనరల్గా ఎనీ స్టాక్ జర్నీ. సో మనం ఏంటి స్మాల్ అంటే ప్రతి దీనిలో కూడా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. స్మాల్ క్యాప్ ఆర్ పెన్నీ స్టాక్స్కి వచ్చేటప్పటికి లిక్విడిటీ ఉండదు, అంటే మనం అమ్మాలంటే అమ్మలేం వాటిని. ఓకే, తర్వాత పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మనకు అంటే 100% దాని మీద క్లారిటీ ఉండదు, అస్సలు ఉండదు. రైట్? ఎందుకంటే మేనేజ్మెంట్ ఉంటుంది, అలాగే సెక్టార్ ఉంటుంది, అవన్నీ మనం అనాలిసిస్ చేసుకోగలిగితే మనకు బాగుంటుందండి. అంటే ఇప్పుడు సపోజ్ ఫార్మా కంపెనీ ఉందనుకోండి, ఓకే. ఫార్మా కంపెనీకి సంబంధించి ఎన్ని ఏఎన్డిఏలు ఉన్నాయి, ఏఎన్డిఏ సబ్మిషన్స్ ఎన్ని ఉన్నాయి, ఈ సబ్మిషన్స్ ఎక్కడెక్కడ మార్కెట్లకి వెళ్తున్నాయి, యూఎస్ మార్కెట్ ఎక్కువ ఉందా, యూరోప్ మార్కెట్ ఎక్కువ ఉందా, డొమెస్టిక్ మార్కెట్ ఎక్కువ ఉందా, డ్రగ్ డిమాండ్ ఎలా ఉంది, ఆ డిమాండ్కి సంబంధించి ఎవరెవరు కాంపిటేటర్స్ ఉన్నారు, ఇవన్నీ మనం అనాలిసిస్ చేసుకోగలిగాం అనుకోండి. సో ఆ కంపెనీ లో వాల్యుయేషన్ ఉన్నప్పుడు మనం పట్టుకోగలం. సో మెయిన్ అది తెలిసి ఉండాలండి. అలాగే ఇప్పుడు ఎనీ అదర్ సెక్టార్ తీసుకున్నాం, సో ఆ సెక్టార్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో వీళ్ళు ఆ గైడెన్స్ ఎట్లా వెళ్తున్నారు, అంటే బిజినెస్లో ఎలాంటి మార్జిన్స్తో వెళ్తున్నారు, సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏమైనా ఉందా లేదా. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉందనుకోండి, ఒక టైం తర్వాత స్టాక్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఎక్స్ట్రాడినరీగా పెర్ఫార్మ్ చేస్తుంది. సో మీకు ఎప్పుడైతే మీకు 3,000 కోట్ల మార్కెట్ క్యాప్ దాటిందో ఫండ్స్ కూడా రావటం మొదలు పెడతాయి, అట్రాక్షన్ ఉంటుంది, ఫండ్స్కి అట్రాక్షన్ ఉంటుంది. అలాగే ఇంకా అదర్ వీళ్ళు పిఎంఎస్ వాళ్ళు వస్తారు, సో ఆటోమేటిక్గా స్టాకు స్పెక్యులేషన్ ఎక్కువ జరుగుతుంటుంది. రైట్ సార్. ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద మారి ఐపీఓలోకి వస్తుంటాయి కదా. సో వీటికి ఒకటే పర్పస్ ఉంటుందా, చాలా పర్పస్లు ఉంటాయి సార్? ఎందుకు వస్తానేది మనం కనిపెట్టొచ్చా? ఖచ్చితంగా అండి. ఒకటి ఐపీఓకి వస్తున్నారు అంటే వాళ్ళకు లిక్విడిటీ పెరుగుద్దండి, కంపెనీ లిక్విడిటీ పెరుగుద్ది, వాల్యుయేషన్కి ఒక మార్క్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, నేను ఎక్కడ లిస్టింగ్లోకి వెళ్ళాను అనుకోండి, డైరెక్ట్గా నాకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి కదా. నాకు ఎవ్రీ క్వార్టర్ నేను పబ్లిష్ చేస్తాను, మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, ఎంత వాల్యూమ్ జరుగుతుంది, ఓకే, అలాగే వీళ్ళ యావరేజ్ ప్రైస్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయి కదండి. ఇన్వెస్టర్స్ కూడా ఈజీ కదా రావటం. అలాగే బ్యాంకర్స్ సపోజ్ వాళ్ళు ప్లెడ్జ్ పెట్టాలి, ప్రమోటర్స్ ప్లెడ్జ్ పెట్టి కొంత అమౌంట్ తీసుకోవాలి ఎక్స్పాన్షన్కి, ఉందనుకోండి డైరెక్ట్గా షేర్స్ ప్లెడ్జ్ పెట్టుకుంటారు, వాళ్ళు ఒక ప్రైజ్ ఏదైతే యావరేజ్ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ మీద వాళ్ళు లోన్ తీసుకుంటారు. సో అదంతా వాళ్ళకి ఈజీ అండి. అంతేకాదు ఎవరైతే ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు ఉన్నారో, అంటే బిఫోర్ ఐపీఓ ఇన్వెస్ట్ చేశారో, వాళ్ళు కూడా ఎగ్జిట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఎనీ ఇన్వెస్ట్మెంట్ అండి, మీరైనా నేనైనా, అది షేర్స్ అయినా ఏదైనా, ఏంటి అల్టిమేట్ గోల్ ఏంటి, ఐ నీడ్ టు సెల్. కరెక్ట్. ఎక్కడో చోట ఎగ్జిట్ అవ్వాలి కదండి. అది 10 సంవత్సరాల 5 సంవత్సరాల 20 సంవత్సరాల డజంట్ మ్యాటర్, ఒక పాయింట్ తర్వాత ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అయితే నాకేమొస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు కూడా, వాళ్ళు ప్రీ ఐపీఓ స్టేజ్లో పెట్టిన వాళ్ళు కూడా, వాళ్ళు కొంత టైం తర్వాత ఎగ్జిట్ అవ్వాలి కదండి. సో వాళ్ళు కొత్త ప్లేయర్స్ వస్తారు, కొత్త వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు, యాక్సెసిబిలిటీ పెరుగుద్ది. ఇప్పుడు అంతకుముందు అనుకోండి మినిమం టికెట్ సైజ్ ఉంటుంది, ఇక్కడ ఓపెన్ మార్కెట్లోకి వచ్చినాక ఎవరు ఎన్నైనా కొనుక్కోవచ్చు. అంటే కంపెనీలు ఎందుకు వస్తాయి అని ఇది ఓకే.
కంపెనీలు ఎందుకు వస్తాయి అంటే కంపెనీస్ ఈజీ కదా. డబ్బుల కోసమా అంటే ఒకటి వాళ్ళు కొంత ఎగ్జిట్ అవుతారు. ఆ, ప్రమోటర్ 75% 25% బయటకి ఇస్తారు. అవును. అది కంపెనీకి వస్తుంది. ఓఎఫ్ఎస్ అంటారు దాన్ని. ఓఎఫ్ఎస్ లో మనకి వాళ్ళ కంపెనీకి వెళ్తుంది, అమౌంట్ కొంత వాళ్ళకి వెళ్తుంది. అట్లానే ఎగ్జిస్టింగ్ ప్లేయర్ ఇన్వెస్ట్మెంట్, ఎగ్జిస్టింగ్ ప్లేయర్ డిస్ఇన్వెస్ట్మెంట్. సో ఇవన్నీ అండి వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ. లేదు వాళ్ళు ప్లెడ్జ్ పెట్టుకోవాలి, కొంత ఓ 5% ఈక్విటీ ప్లెడ్జ్ పెట్టుకోవాలి. ఉమ్, అది ఈజీ కదండి వాళ్ళకి. ఓకే. లేదు ఒక 5% ప్లేస్ చేస్తారు, ఇన్స్టిట్యూషన్స్ ప్లేస్ చేస్తారు కంపెనీకి. సపోజ్ 500 కోట్లు మార్కెట్ క్యాప్ అండి, నాకు ఎక్స్పాన్షన్కి 100 కోట్లు కావాలి. ఎక్కడ నుండి తీసుకురావాలి నేను? ఎదర్ బై లోన్ ఆర్ బై క్యాపిటల్ మార్కెట్స్. అవును, బ్యాంకుల నుంచి తెచ్చుకోవచ్చు అదే అండి, కదా. లోన్స్ నాకు ఉన్నాయి రెండే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. నేను లోన్ అన్నా తీసుకోవాలి, లేదు బాండ్స్ అన్నా ఇష్యూ చేయాలి. అదర్వైజ్ క్యాపిటల్ మార్కెట్స్కి వెళ్ళాలి. క్యాపిటల్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, నేను ఈక్విటీ డైల్యూట్ చేస్తాను. ఈక్విటీ డైల్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, నా మీద రెంట్ బర్డెన్ తగ్గుద్ది కదా, ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గుద్ది కదా. ఓకే ఓకే సో అందుకని చెప్పి వాళ్ళు కొంత ఎక్కువ ఐపీఓకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కంపెనీస్ అన్ని కూడా. ఓకే ఓకే సార్, ఇప్పుడు కంపెనీస్ ఉంటాయి కదా, దాంట్లో బ్లూ చిప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, పెన్నీ స్టాక్స్, ఇట్లా రకరకాల కేటగిరీస్ ఉంటాయి కదా. ఇవి ఏ ప్రాతిపదికన చేస్తారు ఈ మార్కెట్ కేటగిరీ? క్యాపిటలైజేషన్ బట్టి. అచ్చా, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే స్మాల్, మిడ్, లార్జ్. ఓకే 5,000 బిలో ఉన్నాయని స్మాల్ క్యాప్, 5,000 to 20,000 ఉన్నాయని మిడ్ క్యాప్, అబౌవ్ 20,000 ఉన్నాయని కూడా లార్జ్ క్యాప్ కేటగిరీలోకి మారుతాయండి. 5,000 crores. క్రోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం కంపెనీ యొక్క మార్కెట్ షేర్స్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏదైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉందో అది. పెన్నీ స్టాక్ అంటే ఇక బిలో అంటే ఇప్పుడు మనకి 100 crores, 50 crores okay. ఇట్లాంటివి వాల్యూమ్స్ తక్కువ ఉంటాయండి. Correct, వాటిలో అవన్నీ కూడా పెన్నీ స్టాక్స్ అంటాం. క్యాపిటలైజేషన్ మెయిన్ అండి, ప్రైస్ కాదు. ఓకే ఓకే. సో ఒక మార్కెట్లో కంపెనీ లిస్ట్ అయిన తర్వాత అది ఇన్వెస్టర్లను ఆకట్టుకోవాలి కదా, దానికోసం ఎట్లాంటి స్ట్రాటజీస్ వస్తాయి అవి? అంటే ఇన్వెస్టర్లు నాకు కట్టుకోవటం అంటే అంటే ఇప్పుడు మనం కొనాలి కదా, బయ్యర్స్. మనం కొనాలి అంటే మార్కెట్లోకి వచ్చిన ఈ కంపెనీ ఎట్లాంటి వ్యూహాలతో వస్తుంది? అంటే మెయిన్ ఒకటేనండి, వాళ్ళు జనరల్గా ఐపీఓకి వచ్చేటప్పుడు ఐపీఓ గురించి ఐపీఓ రోజు మనకి అనౌన్స్మెంట్ ఇస్తారు, పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇస్తారు. దాని మీద కంపెనీ అనాలిసిస్, పబ్లిక్ డొమైన్లో అనాలిసిస్ చేస్తారు. సో బేసిక్గా ఏంటి వాళ్ళకి అంటే బజ్, మనం ఐపీఓకి వచ్చినప్పుడు అయితే బజ్ క్రియేట్ అవుతుంది. గ్రే మార్కెట్లో కొంత అవును. క్రియేట్ అవటము. ఈ గ్రే మార్కెట్ ఏంటి సార్? నేను అది గ్రే మార్కెట్ అనేది ఏదైతే ఐపీఓ కన్నా ముందు ఇన్వెస్టర్స్ పే చేయడానికి రెడీ అయ్యే ప్రైజ్ ఏదైతే ఉందో దాన్ని గ్రే మార్కెట్ అంటామండి. సో అక్కడ మీకు ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి, డిమాండ్ ఎక్కువ ఉన్నట్టు. సో అలాగే మనం సబ్స్క్రిప్షన్ అంటాం, ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది, 100 times సబ్స్క్రైబ్ అయింది, 50 times సబ్స్క్రైబ్. సో ఒక బజ్ క్రియేట్ అవుతుంది కదండి. ఇప్పుడు సెక్టర్ ఉంది, సపోజ్ లెట్ స్పేస్ సెక్టర్ ఉంది. స్పేస్లో మనకి ఇప్పుడు మనం చూసాం కదా, హైదరాబాద్ నుండి ఒక కంపెనీ. సో అట్లాంటి వాళ్ళు రేపొద్దున ఐపీఓకి వచ్చారనుకోండి, సో డెఫినెట్గా బజ్ క్రియేట్ అవుతుంది కదండి. కొంత స్పేస్ అనేది పెద్ద సెక్టర్. ఓకే. దానిలో అంటే లైక్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ బోనస్ షేర్ లాంటి ఇస్తుంటాయి, డివిడెండ్స్ ఇస్తుంటది, స్టాక్ స్ప్లిట్స్ ఉంటాయి. ఇట్లాంటి వ్యూహాలన్నీ ఉపయోగపడే వ్యూహాలేనా? డెఫినెట్గానండి. ఇవన్నీ కంపెనీ నామ్స్ ప్రకారం ఉన్నాయే కదండి. డివిడెండ్ అనేది ప్రాఫిట్లో షేర్ ఇవ్వటము. ప్రాఫిట్లో ఒకప్పుడు డివిడెండ్ అనేది మేజర్గా ప్లే చేసేది రోల్. అంటే వాటిలో షేర్ ప్రైస్ పెంచుకోవడానికి వీటిని ఎరలాగా వేస్తాయా ఏంటి అనేది ఒక అంటే ఒకటండి, సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ని ఎలా వాడుకుంటున్నాం అనేది ఇట్ డిపెండ్స్ కదండి. రైట్. ఇట్ డిపెండ్స్ కదా. సో అట్లా వాడుకునే ఛాన్స్ కూడా ఉందా? అంటే కొన్ని కంపెనీలు ఇస్తాయండి, స్ప్లిట్ చేస్తాయి. సో స్ప్లిట్ చేసినప్పుడు ప్రైస్ రేట్ ఇప్పుడు వాల్యూమ్కి, ఇప్పుడు సపోజ్ ఎంఆర్ఎఫ్ ఉందండి, ఎంఆర్ఎఫ్ 1,30,000 ఉంది అనుకోండి షేరు, 10 రూపాయలు ఫేస్ వాల్యూతో. మనం ట్రేడ్ చేయగలం సింగిల్ షేరు చేయాలంటే 1,30,000 కావాలి. అదే నేను స్ప్లిట్ చేశాను అనుకోండి 13,000కి వస్తుంది. 1:10 రేషియోలో స్ప్లిట్ చేశాను అనుకోండి 13,000కి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ప్లేయర్స్ పార్టిసిపెంట్స్ పెరుగుతారు. నేను ఒక 10 షేర్లు కొనాలండి, 13 లక్షలు కావాలి. అదే 10 షేర్లు కొంటా ఎంఆర్ఎఫ్ 1,300 ఉన్నప్పుడు 13,000కి వచ్చింది అనుకోండి, 1,30,000తో అవుతుంది కదా.